హాయ్ మధు. హలో మధు. ఏంటి అయిపోయిందా అంతా చేయడం? హే హాయ్, రండి రండి. అవుతుంది, ఇప్పుడే టీ అవుతుంది. ఇంకేంటి మధు, ఏం చేస్తావు? ఏముంది, ఎగ్ పఫ్స్, పీనట్ చాట్, టీ. యా, ఏముంది అనుకుంటే ఇన్నెందుకు చేసావు మధు? ఏముంది, మనమేగా ఫ్రెండ్స్. అవుననుకో. ఇంకా ఏంటి, రిష్తా రాలేదా? యా, ఇంకా రాలేదు, అదే చూస్తున్నా. అవునా, ఎప్పుడు చూడు మనం పిలవడమే తప్ప తను ఎప్పుడైనా పిలిచిందా అసలు? ఎప్పుడు ఏదో ఒకటి, అది ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది అని దాటేస్తూ ఉంటుంది. యా, దానికి నాకు దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈసారి పక్కా తను మనల్ని పిలుస్తుంది. ఏంటి ఐడియా? వెయిట్ అండ్ సీ, చెప్తాను. ఓ యా, డెఫినెట్ గా చూద్దాం. హాయ్ మధు, వాట్సాప్ అన్నీ రెడీయా? నేనైతే రెడీ, చాలా ఆకలిస్తుంది నాకు అప్పుడు. హే గైస్, మీకు ఒక విషయం తెలుసా? ఈ మంత్లో ఎవరైనా భోజనానికి పిలిస్తే చాలా లక్కీ అంట, చాలా మంచిదంట. నువ్వు చాలా లక్కీ మధు, ఎందుకంటే మమ్మల్ని అందరిని పిలిచావు కదా. మన సంగతి సరే, కొంతమంది ఉంటారు అసలు వాళ్ళు పిలవలేదనుకో, వీళ్ళ మోషన్స్ అయిపోయి వామిటింగ్స్ వచ్చేసి ఇంకా లైఫ్ లాంగ్ ఏదో ఒక బాధ పడుతుంటారంట. అబ్బా, నేను ఇప్పుడే అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ మా ఇంట్లో లంచ్ మీ అందరిని పిలవాలని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వీక్ మా ఇంట్లో లంచ్ మీ అందరికీ, చూస్తారు కదా వచ్చినాక. ఓకే మధు, వెళ్ళొస్తాను. టీ అండ్ స్నాక్స్ చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ సో మచ్ రవలి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం అక్కడ. మౌనిక ఐడియా భలే వర్కౌట్ అయింది కదా. అయ్యో, మీరు విషయం చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అదేంటి? ఇప్పుడు అవన్నీ ఎందుకులే, చూస్తారుగా. ఏంటి అప్పుడే వచ్చారు వీళ్ళు? ఇంకా టైం కూడా కాలేదు, ఫుడ్ కూడా కాలేదు. లంచ్ అంటే తొందరగా వచ్చేటట్టున్నారు వీళ్ళు. వస్తున్నా. హాయ్. ఏంటి ఇంతసేపు అయింది, ఇంకా ఏం స్టార్ట్ చేయట్లేదు? అదే కదా, నాకు బాగా అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అవునా? రిషిత, ఏం లేదు, లంచ్ స్టార్ట్ చేద్దామా? అన్నీ రెడీ, రండి రండి, స్టార్ట్ చేద్దరు కానీ. ఒక్క నిమిషం గైస్, నాకు కాల్ వచ్చింది, నేను మాట్లాడేసి వస్తాను. యూ గైస్ క్యారీ ఆన్. ఏంటి లంచ్ కని పిలిచింది, ఐటమ్స్ చూస్తే ఏం లేదు, కొంపదీసి టీ పార్టీనా? అదే మధు, నాకు కూడా అర్థం కావట్లేదు. ఓన్లీ ఐటమ్స్ ఏమో రెండే పెట్టింది, లంచ్ అంది. నాకు తెలిసి ఇదేదో టీ పార్టీ అయి ఉంటుంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. ఏంటి ఇది? ఏం చెప్తాను, నేను ఇంకా ఇంట్లో బిర్యానీ చేసుకొని వచ్చాను తెలుసా. ఏదో పాప పిల్లకు లంచ్ అని చెప్పింది కదా అని వచ్చాను, చూస్తే ఒక్క ఐటమ్ కూడా సరిగా లేదు. ఇది ఎవరికి సరిపోద్ది? ఇంకా నయం, నేనైతే ఫ్రెండ్ పార్టీకి పిలిస్తే ఇది పెట్టక లంచ్ పెడుతుందని అవి క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చా. మర్చిపోయాను. అక్కడ 50 ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ క్యాన్సిల్ చేసుకొచ్చా ఈ ఐటమ్ కోసం. సరిపోయింది ఇద్దరు. ఏంటి రిషి, భోజనానికి పిలిచావా టేస్టింగ్ కా? ఊరుకోవే, నీకు కామెడీ పెట్టుకో. ఇదిగో మొహమాటం లేకుండా తిను, సరేనా? వాళ్ళ చాలా స్పెషల్స్ ఉన్నాయి, చాలా టేస్ట్ చేసేవి కూడా ఉన్నాయి. ఇటీ కృష్ణ నాకే, నేను పెట్టుకుంటాను. నేను పెడతారు, నువ్వు తిను, ఏం కాదు. సరే పెట్టు. చాలు. అప్పుడేనా? ఈ ఐటమ్స్కి చాలా ఎక్కువ రుచి. ఫీల్ ఫ్రీ. దట్స్ ఓకే. చికెన్ ఇంకా వేనా? నువ్వేం మాట్లాడకుండా పెట్టే సరిపో. అలాగే తిను. A few moments later. రిష్తా, రైస్ పెడతావా కొంచెం? యా ఇది చాలు. ఏమేను టమాటా పచ్చడి అయినా బాగుంటుంది. అంటే చికెన్ కొంచెం ఉంటే వేస్తాము. చికెనా? ఓకే ఓకే, చికెన్ వేయాలా వద్దా?
చికెన్ వేయాలా వద్దా వేయాలా వద్దా చెప్పు వద్దని చెప్పు వేయను వద్దా వద్దు వద్దు కదా అది నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను ఇది చూడు టమాటా పికిల్ చాలా బాగుంటుంది. నువ్వు ట్రై చేయి, ఎంత బాగుంటుందో. నువ్వు తింటే మాత్రం చికెన్ వద్దనే అంటావు. తిను ఇగో మధు చికెన్ వేయాలా 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 వద్దా వేయాలా వద్దా 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 మధు చికెన్ వేయనా వద్దా వేయాలా వద్దా వద్దా వేయాలా చెప్పు వేయాలా వద్దా వేయాలా వద్దా 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 వద్దంటే చెప్పు వేను. పచ్చడి వేయనా పచ్చడి వేయండి. పచ్చడి చికెన్ వద్దనమాట మీకు. వద్దు. అమ్మాయ్యా ఇదిగో పచ్చడి చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, చాలా అంటే మీకు నచ్చుద్ది. అసలు చికెన్ ఎందుకు చేసావా అంటావు. చాలు చాలు చాలు. చికెన్ అయినా కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. అంటే చూపుతో చంపేస్తుంది. తిను తిను అయిపోయాక పిల్లే పెడతాను. ఎక్స్పీరియన్స్ బాగా అయినట్టుంది. గైస్ టీ పెట్టాలా? మధు నీకు, మౌనిక టీ, రవలి అర్థమైంది. మీ ఇద్దరు చెప్పండి టీ పెట్టాలా వద్దా? అమ్మో టీ పెడుతుందా? వా అమ్మో. టీయా నాకు ఇప్పుడు ఏం వద్దు ఇష్టం, రేపు నాకు పని ఉంది. రేపు పని ఉంటే ఎప్పుడు టీ వద్దంట అంటే ఏం చెప్పమంటావు? దాని ప్రికాషన్లో పని వస్తుంది. ఏం చెప్పాలో అర్థం చేసుకోండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అంత భయంకరంగా పెడుతుందా? చాలా. ఇంకా నీ ఇష్టం, నువ్వేం చెప్తుంటావో చెప్తావు. రిషిత నేను ఇంకా టీ మానేద్దామని ఫిక్స్ అయ్యాను లైఫ్లో. ఇప్పుడు నాకేమొద్దు. సరే వెళ్ళి లైఫ్లో మళ్ళీ లంచ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. లంచ్ అంట లంచ్ మళ్ళీ జన్మలో ఆడదు. ఒక్క నిమిషం సారీ నేను స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అనొద్దు. ఇద్దరికి ఒక విషయం తెలుసా, ఈ మంత్ చాలా లక్కీ అంట. హాయ్ అవుతుంది, రండి రండి, ఇప్పుడే టీ అవుతుంది. ఓకే మధు సారీ ఓకే మధు హ్యాడ్ ఎ గుడ్ టైం. టీ అండ్ స్నాక్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కదా ఇప్పుడు విషయం చాలా తక్కువ. గైస్ రేపు